అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. పయ్యావుల కేశవ్ గారు సుమారుగా 3,22,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం అంటే ఖర్చు పెడతాం, దానికి ఆదాయం రాదు. అలా ఖర్చు పెట్టే 2,51,000 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం చూపించారు. అలాగే మూలధన వ్యయం అంటే ఖర్చు పెట్టిన ఖర్చుకి ఆదాయం వస్తుంది. ఎగ్జాంపుల్కి హైవేలు నిర్మించారు అనుకోండి, దాని మీద టోల్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి కదా, అలాంటిది. లేదంటే ఎవరికైనా రుణం ఇచ్చినప్పుడు, అప్పు ఇచ్చినప్పుడు దాని మీద వడ్డీలు వస్తాయి, అవి దాన్ని మూలధన వ్యయం అంటాం. అది సుమారుగా 40,635 కోట్లు అని చూపించారు. అలాగే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చు ఎక్కువైంది అనుకోండి, దాన్ని రెవెన్యూ లోటు అంటాం. అది సుమారుగా 33,185 కోట్లు అని చూపించారు. అలాగే ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అంటే ఏంటంటే టోటల్ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది అనుకోండి. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది అనుకోండి, అది అంత మంచిది కాదు కదా, దాన్ని ద్రవ్య లోటు అంటాం. అది సుమారుగా 79,000 అని చూపించారు. అంటే సుమారుగా 80,000 కోట్లు, 79,000 కోట్లు అని చూపించారు. అది అంత మంచిది కాదు. మనకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే మంచిది కాదు కదా, జనరల్గా ఆలోచన అది. సరే, ఈ బడ్జెట్ ఈ లెక్కల పక్కన పెడితే, ఇప్పుడు టీడీపీ అధికారంలో రావడానికి మెయిన్ కారణం అటు వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, కానీ దాంతోపాటు మెయిన్ రీజన్ ఏంటంటే సూపర్ 6 పథకాలు. సూపర్ 6 అమలు చేస్తామని వచ్చారు. దానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారో చూద్దాం. అసలు ఎంతో కొంత కేటాయించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తల్లికి వందనం అని 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 15,000 చొప్పున 12,450 కోట్లు కావాలి. కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 6,03,000 కోట్లు ఇచ్చారు. అలాగే 9,407 కోట్లు ఇచ్చారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద 53 లక్షల మంది రైతులుంటే 20,000 ఇస్తా అన్నారు సంవత్సరానికి. వాళ్ళకి సుమారుగా 10,000 కోట్లు అవసరం అయితే ఇచ్చింది 6,000 కోట్లు. అంటే ఆ తల్లికి వందనంకి కావాల్సింది 12,450 కోట్లు, ఇచ్చింది 9,407 కోట్లు. అలాగే అన్నదాత సుఖీభావకి కావాల్సింది 10,000 కోట్లు, ఇచ్చింది 6,000 కోట్లు. అలాగే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు. దానికి 4,000 కోట్లు కావాల్సి వస్తే 2,600 కోట్లు ఇచ్చారు. అంటే ఎంతో కొంత ఇచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది, కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ పథకాల్లో కోత విధిస్తారు, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు అన్నట్టు చెబుతున్నారు. సరే, ఎంతో కొంత ఇచ్చారు. ఇంకోటి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇస్తున్నారు. అది ముసలి వాళ్ళకి, కొంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి 32,000 కోట్లు అవసరం అయితే ఇచ్చింది 27 కోట్లు. ఇవన్నీ ఎంతో కొంత ఇచ్చినాయి. అసలు ఇవన్నీ పథకాలు చూడండి. నిరుద్యోగ భృతి కింద ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒకవేళ అలా ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. కానీ దానికి 7,200 కోట్లు అవసరం అవుతుంది. ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే ఉచిత బస్సు, ప్రతి ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. కానీ ఉచిత బస్సు సౌకర్యానికి ₹1 కూడా కేటాయించలేదు. దానికి సుమారుగా 4,200 కోట్లు అవసరం అవుతుంది. అలాగే మహాశక్తి పథకం అని ఆడపిల్లలకి 19 ఏళ్ళ నుండి 59 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు సుమారుగా 20 కోట్ల మంది ఉన్నారనుకుందాం. వాళ్ళకి 37,000 కోట్లు కావాల్సి వస్తాయి. వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు 50 ఏళ్ళకి. వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఉచిత పథకాలు, సూపర్ 6 పథకాలు, ఇవన్నీ కొంతమంది అడుగుతారు, ఇవన్నీ అవసరమా మీకు అన్నట్టు. ఒక ఫ్రెండ్ నాతో కూడా అన్నాడు, ఇవన్నీ అవసరమా అన్నట్టు. నేనేం చెప్తున్నా అంటే, నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, ఇస్తానని ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల ముందు మేము సంక్షేమ పథకాలే చూస్తాం, ఉచిత పథకాలు ఇవ్వు అని చెప్పి వస్తే అది వేరు. కానీ ఇస్తామని చెప్పి వచ్చారు కదా, మరి అలాంటప్పుడు అడగాలి కదా, మనకు అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఇస్తా అన్నారు. అలాగే ఇంకో పాయింట్ చెప్తా చూడండి. లోకేష్ గారు ఏమన్నారంటే, ఒకసారి వినండి. ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చా. ప్రజలు ఒకవేళ చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించారు. సూపర్ 6 పథకాలు హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకుని అడగొచ్చని మన లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది ఎన్నికలకు ముందు. అలా అన్నారు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సంక్షేమ పథకాలకి ఇవ్వటం ఓకే. ఇప్పుడు
అభివృద్ధి పథకాలకు ఇవ్వడం ఓకే, సంక్షేమ పథకాలకు ఇస్తానన్నారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు నాది గ్యారంటీ అన్నట్టు మాట్లాడారు. అవన్నీ పోస్టర్లన్నీ ఇది మేనిఫెస్టో అన్ని చూపించారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పుకోవాలి. వైసీపీ సపోర్టర్స్ ఏమో వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేసి ఈ సూపర్ 6 లో ఈ కోత విధించారంటారు. టీడీపీ సపోర్టర్స్ ఏమో ఇవి ఇచ్చారు కానీ ఇచ్చినవి చూపిస్తారు, ఇవన్నీ మాట్లాడరు. ఇవన్నీ పక్కన పెట్టి పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించండి. టీడీపీ సూపర్ 6 ఇస్తానంది, ఇచ్చారా ఇవ్వలేదా? ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించండి. ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చిన ఎంతవరకు ఇచ్చారు, ఎంతవరకు కోత విధిస్తారు? ఇవ్వని ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా అందరూ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఎంతో కొంత ఇచ్చారు కదా అని వాటి గురించి మాట్లాడతారు, ఇవ్వని వాటి గురించి మాట్లాడరు. అలాగే వైసీపీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కోత విధిస్తారంటారు. సరే, అసలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది. సరే, పార్టీల పరంగా పక్కన పెట్టేసి ఒక న్యూట్రల్ పర్సన్ గా టీడీపీ వాళ్ళు కూడా ఈ సూపర్ 6 ఇస్తానని అధికారంలోకి వచ్చారు, ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేయరా? మనకు ఆ క్వశ్చన్ చేసే తత్వమే లేదా మనకి? ఎప్పుడు మనం ఇష్టమైన నాయకులు ఏం చెప్తే దానికి ఊపడతామేనా? ఒకసారి ఆలోచించండి అందరూ. వాళ్ళు సూపర్ 6 పథకాలు ఇస్తానని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బడ్జెట్ లో అసలు కొన్ని పథకాలకి కేటాయించలేదంటే మీనింగ్ ఏంటి? ఆ సూపర్ 6 లో ఈ పథకాలు ఎవరనే కదా. అలా ఎందుకు ఇవ్వట్లేదు? మనం ప్రజలు అందరం మనం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికి నమస్కారం.